నుంచి వచ్చినటువంటి లెక్కకు సంబంధించి మీరు అడుగుతున్న సందర్భంగా నేను నా మూలాలు నా పోరాటాలు ఎక్కడా మర్చిపోలేదు. ఈరోజు మరి 48 జీవోకు వ్యతిరేకంగా మొట్టమొదట ఖండించి ఒక మంత్రిగా ఉండి ఆల్ ట్రైబల్ ఎమ్మెల్యేస్ తోటి మా ఎంపీ బలరాం నాయక్ గారితో 48 జీవోకు వ్యతిరేకంగా అది రద్దు చేయాలి, అది అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల జీవనాన్ని ఇబ్బందికి గురి చేస్తున్న ఉద్దేశంతో 15 రోజుల క్రితమే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంక్షేమ భవనం హైదరాబాదులో ప్రతిపక్ష అధికార పక్ష ఎమ్మెల్యేలు ఎంపీ మేము మన బలరాం నాయక్ గారు మేమందరం కూర్చొని తీర్మానం చేసి ఫారెస్ట్ శాఖ అధికారులతో మాట్లాడి దాని మీద మరి చర్చలు కూడా అక్కడ కలెక్టర్ డిఎఫ్ఓ గారికి పెట్టడం కూడా జరిగింది. కాబట్టి వాస్తవాలు ఎవరు మాట్లాడినా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను ఆల్రెడీ దాని మీద ఖండించడము, దాని మీద ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి 48 జీవో మీద అందరం తీర్మానం కూడా చేసినాం. ఆదివాసుల జీవనాన్ని విధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు, ఈ జీవోను రద్దు చేయాలని కూడా తీర్మానం చేసినాం. 15 రోజుల క్రితమే పత్రికా మీడియా సోదరులకు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడక్కడ కొంతమంది ఫారెస్ట్ అధికారులు దుందుడుకు చర్యలు చేపడుతున్నారు. వాళ్ళ మీద కూడా 2 సార్లు కొండా సురేఖ గారితో కలిసి మేమిద్దరము మరి హైదరాబాద్లో రివ్యూ చేసి సాగులో ఉన్న భూముల జోలికి రావద్దని కూడా చెప్పడం జరిగింది. కొంతమంది అక్కడక్కడ చిల్లరగా ఉచ్చిరితనం చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ లాంటి చోట్ల దాని వెనుక పొలిటికల్ లీడర్ల ఫ్యామిలీస్, ఒక భర్త ఏమో పొలిటికల్ లీడర్ ఉంటారు, భార్య ఏమో రేంజర్ ఉంటుంది. ఇట్లా కూడా జరిగినాయి. అలాంటి వాళ్ళని కూడా హెచ్చరిక కూడా చేయడం జరిగింది. కాబట్టి నేను ఎక్కడా కూడా గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల, దళితుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, పేదల పట్ల ఏ ఒక్క స్ఫూర్తిని మర్చిపోకుండా నిరంతరం ప్రజల మధ్య ప్రజల కోసం ఉంటుంది. కానీ ఆదివాసులం కాబట్టి ఆదివాసుల మీదనే మళ్ళీ ఆరోపణలు చేస్తామనుకోవడం తప్పనే.